గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 35 నుంచి 45 లోపు జీవితం ఎలా ఉంటుందని వీడియో చేయమని అడుగుతున్నారు. 35 నుంచి 45 లోపు జీవితం చేసే కాడికన్నా ముందు చెప్పాలి మీకు కొన్ని. ఇప్పుడు ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ జీవితాలు ఒక రకంగా ఉండయి, పనులు చేసుకునే వాళ్ళ జీవితాలు బాగుండి నాకు చూడబోతే భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఎందుకంటే చాలామంది చూస్తున్నా వర్క్ చేసుకునే వాడికంటే పిల్లల్ని ఇవ్వటం లేదు, కానీ పనులు చేసుకొని వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి బాగుంది. ఎందుకంటే ఇంటి పట్టున ఉంటారు, పెద్దగా ఏ వ్యసనాలు చిన్న చిన్న వ్యసనాలు తప్పనిచ్చి కష్టపడి పని చేస్తారు, ఇంటికి వచ్చి హాయిగా భార్య పిల్లలతో గడుపుతున్నారు. కానీ అమ్మాయిలేమో ఇప్పుడు పనులు చేసుకున్న వాళ్ళు ఇష్టపడటం లేదు. కొంతమంది అమ్మాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళ జీవితాలు అయితే చాలా హ్యాపీగా సంతోషంగా చదువుతున్నాయి. కొంతమంది వాళ్ళలో కూడా వ్యసన పనులు చాలామంది ఉండరు. కొంతమంది సంగతే నేను చెప్తున్నా. టోటల్గా చెప్పాలంటే పనులు చేసుకునే వాళ్ళే కాదు, వ్యవసాయం చేసుకునే వాళ్ళే కాదు, ఉద్యోగాలు చేసేవాళ్ళే కాదు, ఎవరు కూడా ఈ రోజుల్లో సంతోషంగా ఉండే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే పోటీ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. మనకి పూర్వం రోజుల్లో మాదిరిగా అందరూ చదువుకుంటున్నారు. చదువులో కూడా నాణ్యతైన చదువు చదవట్లేదు చాలామంది. 100 మంది పిల్లల్లో ఒకరిద్దరు మాత్రమే నాణ్యమైన చదువు చదివి మంచి ఉద్యోగాలు వెళ్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు, బాగానే సంపాదిస్తున్నారు. అయితే వాళ్ళకు వచ్చే సమస్యలు నేను చెప్తాను. వాళ్ళ ఆ స్థాయిని కాపాడుకోవడానికి నిరంతరం కష్టపడుతున్నారు. నిరంతరం కష్టపడి చదువు మీద లోన్ తీసుకొని, అంటే వాళ్ళు చదివిన పెద్ద కాలేజీలో తల్లిదండ్రులు పెద్ద కాలేజీ చదివిస్తారు, వాళ్ళు అప్పయ్యి ఉంటారు, లేకపోతే వాళ్ళు బాగా సంపాదించే వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్తారు. అక్కడి నుంచి వీళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అయ్యే ఖర్చుకి వాళ్ళ చదువు మీద లోన్ తీసుకుంటారు. అంటే వాళ్ళు చదివిన యూనివర్సిటీని బట్టి లోన్లు ఇస్తారు కదా విదేశాలకు వెళ్ళడానికి. ఆ లోన్ తీసుకొని వెళ్తారు, అక్కడ పై చదువులు చదువుతారు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ. ఇంకా వాళ్ళకి ఉద్యోగం వచ్చేదాకా ఈ తల్లిదండ్రులకి టెన్షన్గానే ఉంటుంది. అంటే ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నాము, ఉద్యోగం వస్తుందా రాదా, విదేశాల్లో ఉన్నాడు అని ఈ టెన్షన్తో వీళ్ళకి సుఖం బీపీలు షుగర్లు వస్తాయి, ఆడికి ఆందోళన వస్తుంది. ఎట్టొకటి అదృష్టం రొట్టి విరిగి నేతలో పడ్డట్టు జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిందని సంతోషపడి ఆనందపడే లోపల ఈ తెచ్చుకున్న విద్య అని చదువుకోవడానికి విదేశాలు పడడానికి తెచ్చుకున్న అప్పు ఉంటుంది కదా వడ్డీ, వాటికి వడ్డీ వస్తుంది. అంటే మనకు తెలిసిన ఒక అతను అదే ఆధారం లేకుండా నేను చెప్పను, 27 లక్షలు అప్పు తీసుకొస్తే 8 లక్షలు వడ్డీ వచ్చిందంట. అంటే విదేశాల అబ్బాయిని పంపించడానికి. ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చే లోపల 8 లక్షలు వడ్డీ వచ్చింది. అయితే వీళ్ళ అదృష్టం ఏందయ్యా అంటే అబ్బాయికి 2 సంవత్సరాలు పూర్తవగానే జాబ్ వచ్చింది. మొత్తం అంతా 35 లక్షలు అంత వడ్డీతో సహా కట్టేసి క్లియర్ చేసేసారు. అంతకుముందు వడ్డీలు కడతా ఒకేసారి క్లియర్ చేసేసారు. అంటే ఆ అబ్బాయికి జాబ్ రాంగులోనే ఒక 5-6 నెలలు డబ్బులు పక్కన పెట్టేసి నెలకు 5 లక్షల శాలరీ. మనకి 5 లక్షల రూపాయల శాలరీ అంటే సగం వాళ్ళ నాన్న సగం ఆ అబ్బాయి వేసుకొని ఈ అప్పు కట్టలేమని చెప్పి వాళ్ళ నాన్నగారు ఒక 16 లక్షలు, అంటే అంతకుముందు వడ్డీలు కడతా ఉన్నారు, ఆ అబ్బాయి ఒక 16 లక్షలు 32 లక్షలు పెట్టి క్లియర్ చేసేసారు. ఇప్పుడు ఈ 16 లక్షలు అంటే వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఆస్తి అమ్మాడో లేకపోతే ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాడో అది వేరే సంగతి. ఉంటే ఇబ్బంది లేదు, లేకపోతే ఇబ్బంది కదా. సరే కొడుకు ఉద్యోగం వచ్చింది కదా అని కట్టేశాడు. ఒకవేళ వాళ్ళ నాన్న అప్పు చేసి రేపు కొడుకు ఇవ్వాలన్నప్పుడు సమస్య అవుతుంది. మళ్ళీ ఇంకా అప్పు మనకు పనికిరాదని చెప్పి ఉద్యోగం వచ్చింది క్లియర్ చేశారు. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఆ అబ్బాయి జాబ్ సంపాదించిన ఆనందం ఒక పక్క, పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ ఉండే కాడ ఇల్లు ఇద్దరు కొడుకులు అనుకో, ఇప్పుడు ఇల్లు కట్టాలి ఇద్దరు పిల్లలకి. తండ్రి సమస్య ఏంటంటే పెద్ద కొడుకుని సెట్ చేస్తే చిన్న కొడుకు జాబ్ ఇంకా రాలా, జాబ్ ప్రాసెస్లో జరుగుతుంది. ఇప్పుడు తండ్రిది మానసిక సంఘర్షణ. ఇక్కడ తండ్రి సంఘర్షణ ఇక్కడ పక్కన పెడితే ఉద్యోగం వచ్చిన అబ్బాయి పెళ్లి చేయాలంటే మంచి ఇల్లు కట్టాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు చేసే పని ఏంది, స్థలం ఉంటుంది వీళ్ళకి, ఎక్కడోసారి స్థలం కొనిపెట్టుకుంటారు ముందుగానే. తల్లిదండ్రులు కొంచెం సంపాదన పరులైన వాళ్ళ సంగతి నేను చెప్తాను. ఇప్పుడు అబ్బాయి మళ్ళీ జాబ్ మీద లోన్ తీసుకొచ్చి మళ్ళీ బ్యాంకు లోన్ పెట్టి ఇల్లు కట్టాలంటే మా అబ్బాయికి 5 లక్షల శాలరీ కదా, దానికి తగ్గ హోదాకు తగ్గట్టు ఇల్లు ఉంటాయి కదా, హోదాకు తగ్గ అమ్మాయిని ఇచ్చి కట్న కానుకలు ఇచ్చేది నా ఆలోచన వీళ్ళ మైండ్లో మెదిలిద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడే రాంగ్ స్టెప్. ఇప్పుడు దాకా జరిగింది సాఫీగా జరిగింది, అంటే కొంచెం ఏమైందో అని భయభక్తులతో జరిగి బయటపడ్డారు ఇక్కడ వరకు. ఇప్పుడు అసలు సమస్య ఇప్పుడు మొదలైంది, అది క్లియర్ అయింది కదా. ఇంకా మా అబ్బాయికి నెల 5 లక్షలు వస్తాయి, ₹1,00,000 ఖర్చు పెట్టిపోయినా 4 లక్షలు ఇండియాకు పంపిస్తాడు, సంవత్సరానికి 50 లక్షలు. 2 సంవత్సరాల్లో ₹1,00,000 పెట్టి ఇల్లు కడితే 2 సంవత్సరాలు అప్పు తీరిపోయింది. అప్పటికి అప్పు తీరిపోయాక అబ్బాయి వయసు 32-33 సంవత్సరాలు వస్తాయి. ఇల్లు అప్పు తీరేది సాఫీగా జరిగితే. ఈ లోపల ఇల్లు కట్టి రమ్మంటే పెళ్లి చేస్తారు కదా, పెళ్లి చేయగానే అక్కడ సమస్య మొదలైంది. అమ్మాయిని కూడా విదేశాలకు తీసుకెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాల్లోకి అబ్బాయి ఇండియాకి వస్తే మళ్ళీ అక్కడ పోయేదానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, అదొక సమస్య. ఇక్కడికి పెళ్లి కావాలంటే ఇక్కడ ఇండియాకి రావాలి, ఇండియాకి వస్తే మళ్ళీ అక్కడ పోయేదానికి అవకాశం ఉందో లేదు ఇప్పుడున్న రూల్స్ ప్రకారం. ఒకవేళ ఏదైనా పొరపాటు జస్ట్ మిస్ అయ్యి జాబ్ కానీ ఇబ్బంది అయితే పరిస్థితి ఏంటి, తెచ్చిన అప్పు వడ్డీ ఎలా కట్టాలి? ఈ లోపల ఒకవేళ పెళ్ళి అయ్యి తర్వాత జాబ్ ఇల్లు కట్టి పెళ్ళి అయిన తర్వాత జాబ్ పోతే
పరిస్థితి ఏంటి? సాఫ్ట్వేర్ సంగతి చెప్పేది. ఇది ఒక లెక్క. ఇట్లాంటి పొరపాటు జరుగుతుంటాయి అనమాట. అంటే జాబ్ వచ్చేదాకా అప్పు చేసి చదివించుకోవటం, అప్పు లేకపోతే ఆస్తులమ్మి చదివించటం, లేకపోతే ఎక్కడ అప్పు తెచ్చి చదివించటం, ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పు క్లియర్ చేయటం, మళ్ళీ కొత్త అప్పు చేయటం. ఇలా ఒత్తిడి పెంచుకుంటారన్నమాట. ఇది తండ్రి ఆలోచన, కొడుకు ఆలోచన ఇలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రెండో అబ్బాయి ఉంటాడు కదా, ఆ అబ్బాయి కూడా సెట్ కావాలి కదా. ఇలాంటి ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే అక్కడ ట్రబుల్ అయ్యింది వ్యవహారం. సాఫ్ట్వేర్ల పరిస్థితి ఇది. ఒక రకంగా తెలివి కళ్ళ పిల్లలకు ఉండేటువంటి సమస్యలు, ఇబ్బందులు. ఇకపోతే యావరేజ్ అంటే మనం చదువుకి హైదరాబాదో బెంగళూరులో జాబ్ చేస్తున్నాం, నెలకు 70,000 ఎంత శాలరీ వస్తుంది, 70 నుంచి 1,00,000 లోపు. మా అబ్బాయికి జాబ్ వచ్చేసింది అని తల్లిదండ్రులు అప్పుడు దాకా అప్పులు చేస్తుంటారు. ఈ అబ్బాయి మధ్యతరగతిలో పెరిగినాడు కాబట్టి చిన్నప్పటి నుంచి బాధల్లో కష్టాలు ఇవన్నీ చూసినాడు కాబట్టి వాడికి ఫ్రెండ్స్ అని ఇవని అలవాటు చేసుకొని ఇక వీకెండ్ వచ్చేసరికి టెన్షన్ ప్రెజర్ తట్టుకోండి. కొత్త లోకం, కొత్త ప్రపంచం కాబట్టి 50,000 60,000 శాలరీ కాంచి మంచి బండి, కారు, మంచి ఫోన్లు, మంచి ఇంట్లో రెంట్కుంటాం, ఆ తర్వాత ఈ పబ్బులకి వెళ్ళటం, ఈ ఖర్చులకి సరిపోతాయి డబ్బులు. ఇక తల్లిదండ్రులు అడిగితే డబ్బులు ఏమో ఎక్కడ పంపించాలి? ఈఎంఐలు ఉండేగా, క్రాట్లు ఇస్తాయి కదా బ్యాంకులు, దాని మీద లోన్ తీసుకుని తల్లిదండ్రులకి ఇవ్వటము, ఈఎంఐలు, అప్పులు, అక్కడ అన్నిటికీ అప్పులు పెట్టవి, కారుకి కానీ ఫోన్లకు కానీ తెలియకుండానే పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాడు సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఎన్ని సమస్య లేదు. ఇంకా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, అంతా బాగుంది అని వీళ్ళు కూడా ఊర్లో ఉన్న ఇంటిని రీమోడలింగ్ చేయటము, బాగా కట్టడము, మళ్ళీ కొత్త అప్పు పిల్లవాడు ఎట్టా పంపిస్తాడు కట్టడం చేయడం జరిగింది. ఈ క్రమంలో పెళ్లి చేస్తారు. వాడికి ఒక పక్క ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ప్రెజర్స్, ఈ పెళ్లి చేసి 6 నెలల లోపల పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన కానీ స్ట్రెస్ మొదలయ్యింది. ఇంకా పిల్లలు పుట్టిన కానీ పెళ్లి కాగానే, పెళ్లి కాకముందు ఏ పీజీలో ఉంటాడు, పెళ్ళి అయిన తర్వాత మంచి ఇల్లు తీసుకోవాలి, 20,000 రెంటు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి హాస్పిటల్ ఖర్చులు, వాళ్ళకి ఒక వయసు రాగానే స్కూల్ ఫీజులు, మెడికల్ ఖర్చు, స్కూల్ ఫీజులు తడిసి మోపిడి అవుతాయి. ఈ టైంలో ఒక వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి తల్లిదండ్రులకు డబ్బులు పంపించాలి, పంపించకపోతే కొడుకు విలన్ అయిపోతాడు. కొడుకుని ఇంత కష్టపడి చదివిస్తే తల్లిదండ్రులు పట్టించుకోలేదని సమాజం అంటది, బంధువులు అంటారు, అందరూ అంటారు. భార్యను సక్రంగా చూసుకోకపోతే అత్తమామ మీకు ఇంత డబ్బులు ఇచ్చి పెళ్లి చేసాం, వేరే వాళ్ళకి ఇచ్చినా బాగుండేదని చెప్పి వాళ్ళు అంటుంటారు. భార్య వచ్చేసి టయానికి నువ్వు ఇంటికి రావట్లేదు, మాతో టైం స్పెండ్ చేయట్లేదు, పిల్లలతో నాతో గడపట్లేదు అని అంటాడు. పోనీ అక్కడ ఖర్చులు తట్టుకోలేక ఆ అమ్మాయిని పుట్టింటి కాడ పెడతారు కొంతమంది అబ్బాయిలు, ఎంతో కొంత పంపిస్తారని. ఇక్కడ పుట్టింటి కాడ పెళ్లి కాకముందు పెట్టావు, నీ పిల్లలు కన్న తర్వాత వాళ్ళ ఇంటి కాడ పెడితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంది అక్కడ? ఆ అమ్మాయి అక్కటే కదా కదా కూతురు, వాళ్ళ అన్నలు వదిలిన అందరూ ఉంటారు కదా, అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు కదా, ఆ తల్లిదండ్రులకి ఎంత ప్రెజర్ అయింది. అదే అక్కడ ఆ అమ్మాయి ఆ ప్రెజర్ తీసుకోలేక ఆ ప్రెజర్ భర్త మీద అలగెక్కింది. ఈ భర్త తల్లిదండ్రులు ఇతని చదువు కోసం అప్పు చేసినాయి, అక్కడ ఇల్లు కట్టించడానికి కోసము చేసిన అప్పులకి ఇతను డబ్బులు పంపించకపోతే అక్కడ తల్లిదండ్రులతో ప్రెజరు, వీటికి 2 పక్కల ప్రెజర్ ఎక్కువైంది. ఇక్కడ పిల్లలకి ఆరోగ్యం లేకపోతే పట్టించుకోవట్లేదు, పిల్లలకి చదువులకు డబ్బులు పంపించట్లేదు, మా అమ్మ పుట్టింటోళ్ళు ఏమిస్తారు. ఆ అమ్మాయిని అడుగుతుంటారు కదా తల్లిదండ్రులు, మీ ఆయన పెళ్లి చేసినా కూడా మాకు ఇది తప్పలేదు బాధ అని ఆ అమ్మాయికి పుట్టింటి కాడ అవ్వమని. ఇక్కడ భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. ఇక్కడ నిన్ను చేసుకొని నేను ఇబ్బంది పడతానన్నాడు వాడంటాం, నిన్ను చేసుకొని నా జీవితం నాశనమైంది నీ అమ్మాయి అంటాం. ఇదొక సమస్య. ఇక వాడు ఉద్యోగం కాపాడుకునే ప్రయత్నంలోనే ఉంటాడు అక్కడ. ఆ ప్రయత్నంలో కొంచెం భార్య పిల్లల పక్కన ఉంటే ఇంకా రిస్క్ ఎక్కువైతే పుట్టింటి కాడ పెట్టి సమస్యలు తెచ్చుకుంటారు. ఇక పోనీ భార్య కూడా ఉద్యోగం చేస్తుంది అనుకో, వీళ్ళిద్దరు చెరో కంపెనీలో జాబ్ చేస్తుంటారు, ఈ పిల్లల్ని చూసుకోవడానికి ఎవరినైనా పెట్టుకోవాలి, అవి ఖర్చు. బంధువులు ఈరోజు తల్లిదండ్రులు ఎవరు ఉంటున్నారు, ఎవరినైనా ఆయాలను పెట్టుకోవాలి, ఆ పిల్లల్ని ఎక్కడైనా డబ్బులు ఇచ్చి పెంచాలి, ఆయాలను పెట్టి. వాళ్ళు సక్రంగా చూడరు, అదొక స్ట్రెస్, అదొక టెన్షన్. దీని ఇద్దరు వర్క్ చేసి అలసిపోయి ఇద్దరికి కాసేపు కూడా ఏకాంతంగా గడిపే సమయం లేక ఎప్పుడన్నా ఒకరోజు సెలవు వచ్చినా కూడా ఆ సెలవు రోజు కూడా ల్యాప్టాప్ పెట్టుకుని బంధువులు వెళ్ళకి కానీ, అంటే అత్తగారింటికి కానీ లేకపోతే పుట్టింటికి కానీ, అంటే అమ్మాయి అత్తగారింటికి లేకపోతే అబ్బాయి వాళ్ళ మామగారింటికి ఏదో సందర్భంలో ఫంక్షన్లకు పోయేటప్పుడు కూడా ల్యాప్టాప్లు పెట్టుకొని పోవాలి. పోనీ అక్కడైనా ఏమైనా వీళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారా అంటే కంపెనీ ప్రెజరు, ఆ వర్క్ పూర్తి చేయకపోతే ఉద్యోగం పోయింది. జీవితం అంతా ఉద్యోగం ఊడిద్దా ఉంటుందా, ఈ అప్పు చేస్తే ఈఎంఐ ఎలా కట్టాలి, ఈ ప్రెజర్తోటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. టెక్నాలజీ పెంచుకునే ఏదైనా బిగినింగ్లో అంతా బాగానే ఉంటుంది, ఫస్ట్ బిగినింగ్లో. అలాగే ఇప్పుడు ఇంక ఏ వ్యాపారంలో అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఎంత రూపాయి దాన్ని 100 రూపాయలు చేశారు. అందరూ ఇదేదో బాగుందని అందరు దానికే తెలుపుకున్నారు. ఉద్యోగాల పరిస్థితి ఇలా అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు రావడం చాలా కష్టమైపోయింది. ఈ కోచింగ్ తీసుకొని వెనక తిరిగి చూసుకున్నారు. ఉద్యోగం వచ్చాక 35 సంవత్సరాలు వస్తుంది, పెళ్ళిళ్ళు కావట్లా. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటున్నారు యువత. నిన్న మన లైవ్లోకి వచ్చి ఒక అబ్బాయి అంటున్నాడు, బాబాయ్
మా ఫ్రెండ్స్ ఉద్యోగాలు పోతుంటే నాకు భయంగా ఉంది బాబాయ్, భయంగా ఉంది బాబాయ్. అక్కడ ఉద్యోగం పోయేదేం లేదు, ఎవరికో ఉద్యోగం పోతే వీళ్ళు ఆందోళన చెల్తున్నారు, దానివల్ల టెన్షన్ వస్తుంది, విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒక బాధ, మ్యారేజ్ కాని వాళ్ళకి ఒక బాధ. ఇలా తల్లిదండ్రులకి, సమాజానికి, పెళ్లి చేసుకున్న భార్య పిల్లలకి సమాధానం చెప్పలేక చాలామంది నలిగిపోతున్నారు, టెన్షన్ ఒత్తిడి గురి అనారోగ్యాలు పాలవుతున్నారు. నేటి యువత పరిస్థితి ఇలా ఉంది, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళ పరిస్థితి. ఒక పక్క ఈఎంఐలు కట్టాలి, ఒక పక్క పిల్లల ఫీజులు, ఒక పక్క అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఒక కాన్పు కావాలంటే సిటీస్లో 2 లక్షలు అయింది. సరే పుట్టింటోళ్ళు చూసుకుంటే పర్లేదు, చూసుకోకపోతే సరే ఇలా కంపెనీ దాని మీద వచ్చితే అది ఓకే. ఇంకా తర్వాత పిల్లల ఫీజులు కానీ, రెంట్లు కానీ, అద్దెలు కానీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక్కడ వాళ్ళు భార్య పిల్లల్ని పుట్టింటికి అడిగితే ఇక్కడ వీళ్ళు ఉండలేకపోతున్నారు, భర్తతో కలిసి ఉండాలంటున్నారు. పోనీ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే భర్త ఒకసారి ఉద్యోగం, భార్య ఒకసారి ఉద్యోగం, వాళ్ళకి గ్యాప్ పెరిగిపోయి ఈ జీవితం ఇంకెందుకు, డబ్బు సంపాదించే యంత్రాలమైనా, మాకంటూ రేపు జీవితం లేదా, ఎందుకని వాళ్ళు టెన్షన్కి ఒత్తిడి గురైపోయి చేసుకుంటారు కొంతమంది. ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఇప్పుడు నడుస్తుంది. దీని పరిస్థితికి అందరికి కారణం ఏందనేది కామెంట్ చేయండి. నేను అనుకోవటం ఏంటంటే మనకి పల్లెటూరు, పట్టణం 2 ఉండాలండి. పట్టణం సంపాదించుకోవడానికి పల్లెటూరులో భద్రతగా ఇల్లు కట్టుకొని పొలం అయ్యి ఉండాలన్నమాట. అంటే తల్లిదండ్రులు వాళ్ళ పల్లెటూరులో ఉండి, కుటుంబం పల్లెటూరులోనే ఉండి, పిల్లలు టౌన్లో సంపాదించుకొని ఇస్తట్టు ఉండాలి. సాయంత్రానికి ఇంతకుముందు అలాగే జరిగేది. అలా ఉన్నప్పుడు జీవితాలు బాగుండేవి. టౌన్లో ఉద్యోగం, పల్లెటూరులో కాపురం. అప్పుడు ఏంటంటే పల్లెటూరులో వనరులు ఉంటాయి, ఒక బరిని మేపుకోవచ్చు, ఒక కోడిని ఇదేనో దాన్ని మేపుకోవచ్చు, ఖర్చు తక్కువ, పొలాలు కాస్త కొత్త 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఏమన్నా కందులు అవి పండుతుంటాయి కాబట్టి మంచి ఆహారం హెల్తీగా తినచ్చు ఫుడ్. ఇలా అంటే ఇంతకుముందు అబ్బాయి ఉద్యోగం చేస్తుంటే అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయి కాదు. అలాంటప్పుడు రోజులు ఒక రకంగా బాగానే ఉండేవి. పైగా తల్లిదండ్రులు కూడా పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వీళ్ళు చదువుకునే పిల్లలై వీళ్ళు పెట్టే ఖర్చుకు తల్లిదండ్రులు నచ్చట్లా. దానివల్ల కుటుంబం, ఉమ్మడి కుటుంబాల్లో ఇమ్మడి లేకపోతున్నారు. కుటుంబ యజమాని పెద్ద లేదు. ఈ చదువుకున్న అమ్మాయిలు కూడా ప్రశ్నించటము, అబ్బాయిలు కూడా అత్తమామని దగ్గర నుంచి డబ్బులు కోరటము, అంటే వీళ్ళకి సరిపోక పెళ్ళికి ముందు చేసిన అప్పులు కానీ, లేకపోతే స్ట్రెస్ తట్టుకోలేక వీళ్ళు వ్యసనాలకు అలవాటు పడటం కానీ, లేకపోతే అధిక దురాలోచనతో ఉండే కదా మనకి ఈజీ మనీ కోసం వెంపర్లాడటం కోసం కానీ, వీటి వల్ల ఇంకా సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ షేర్లలో డబ్బులు పెట్టడము, ఇంకంటే మనం ఎంతకాలం ఇలా కష్టపడతాం, వల్ల ఎలారో ఒక డబ్బులు వచ్చినాయి, పొలారో ఒక డబ్బులు వచ్చినాయి అని వీటిలో అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం, అవగాహన నుండి కూడా అదృష్టం కాకుండా వీళ్ళు పెట్టిన డబ్బులు పోవటం, అప్పులు తీసుకొచ్చి పెట్టడం, ఆ తర్వాత పిల్లలను చూసి బాధపడటం, ఈ పిల్లల భవిష్యత్తుని అధైర్యపడటం, ఇలా చాలామంది ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండలేదు. ఇది ఉద్యోగస్తుల పరిస్థితి నేను చెప్తున్నా. ఇంకా మామూలు మధ్య తరగతుల పరిస్థితి అది చెప్తాను, నేను తర్వాత చెప్తా. ఇక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని కూడా. దీనికి పరిష్కార మార్గాలు ఏంది, ఈ పరిస్థితి గల కారణాలు ఏంది కింద కామెంట్ చేయండి. హాస్పిటల్కి, పిల్లల స్కూల్ ఫీజులకి, ఇంటి రెంట్లు కట్టడానికి, లేకపోతే అపార్ట్మెంట్లు కొనుక్కుంటే వాటికి ఈఎంఐలు కట్టడానికి, వాహనాలు ఈఎంఐలు కట్టడానికి, కారు ఈఎంఐలు కట్టడానికి, లగ్జరీలో బతుకుతున్నామంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న యువత పైకి సమాజానికి బాగా కనపడుతూ లోపల టెన్షన్, ఆవేదన, ఒత్తిడి గురవుతున్నారు. వీటన్నిటికి కారణాలు ఏంటంటే ఉద్యోగ భద్రత లేకపోవటం, అందరూ చదువుకోవటం, నాణ్యతమైన చదువు లేకపోవటం, పోటీతత్వం, ఈ లగ్జరీ విలాసవంతమైన జీవితాలు, పట్టణాల్లో జీవించాలనే కోరిక ఈ గత 20 సంవత్సరాల నుంచి ఎక్కువ అవడం వల్ల అందరూ పట్టణాలకు రావటం, రెంట్లు పెరిగిపోవటం, వ్యాపారాలు అన్నీ ఎక్కువైపోవటం, వాటిలో నష్టాలు రావటం, కష్టాలు కలగటం, ఈ కారణాలు భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం, విడిపోవటాలు, ఇంకా తర్వాత ఈ కుటుంబాలను పోషించలేక తనువు చాలించటాలు, ఇలాంటి పరిస్థితి ఎక్కువైంది. దీనికి మార్గం ఏంది? ఇది ఎవరు తప్పు? ఇది ఎవరి వల్ల ఇది జరిగింది? బాగా చదువుకోవడం వల్ల జరిగిందా, లేకపోతే నాణ్యతైన చదువు లేకపోవడం వల్ల జరిగిందా, లేకపోతే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో కాకుండా రెసిడెన్స్ స్కూల్లో చదవడం వల్ల వచ్చే సమస్యలా? అందరిలాగా సామాన్యుడు కూడా బాగా ధనవంతులాగా బతకాలని విపరీతమైన కోరికలు, అందుకోవాలని కోరికల వల్ల కలిగే నష్టాలు, కష్టాలు ఇవి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ఇది మరిన్ని మంచి వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ అండి.